అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కూడా బానుడి బగబగలతోటి పూర్తిగా కూడా వాతావరణం వేడెక్కిపోయిన పరిస్థితి. ఎండవేడి తట్టుకోలేక ప్రజలు తమ ఉక్కపోతను బరాయిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా కొంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ అకాల వర్షాల పట్ల కూడా అక్కడ స్థానికంగా ఉన్న రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొదిలి, దర్శి చుట్టుపక్కల కుర్చేడు పరిసర ప్రాంతాల్లో కూడా చేతికొచ్చిన పంట నేలమట్టం అవటం, అదేవిధంగా ఈ అకాల వర్షాలు కూడా పూర్తిగా కూడా పంట నష్టం వాటిల్లడం పట్ల కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలోని బొప్పాయి పంట చేతికి వచ్చిన నేపథ్యంలో కూడా ఈదురుగాల వల్ల కూడా పూర్తిగా చెట్లు ఇరిగిపోయి నేలమట్టమైపోయి పూర్తిగా కూడా నేలపాలైన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మిర్చి పంట కూడా పూర్తిగా కూడా పొలంలోనే తడిచిపోయి చేతికి వచ్చే పరిస్థితుల్లో ఈ విధంగా అకాల వర్షాలుగా పంట అయితే నాశనం అవడం పట్ల కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను నేరుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా తమ విజ్ఞప్తి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అధికారులు వారిని పరిశీలించడం కూడా దీనికి సంబంధించి పంట నష్టం అంచనా వేసేదానికి కూడా ఒక బృందం అయితే తయారు కావడం జరిగింది. కానీ గత కొద్ది రోజులుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా కూడా ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకునే కోసం కూడా రైతులైతే కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ అకాల వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల కారణంగానే ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి దీంట్లో పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి వాతావరణ శాఖ ఒక పక్క తెలియజేస్తున్నప్పుడు కూడా ఒక పక్క ఎండవేడి, అదేవిధంగా మరో పక్క వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలైతే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. దర్శి మండలం ప్రకాశం జిల్లా. నిన్న మేము బొప్పాయి తోటలు వేసాం రైతులు అందరం. నిన్న గాలి వానకి బొప్పాయి తోటలు బాగా ఇరిగిపోయి కింద నేలపాడైపోయినాయి. మమ్మల్ని ప్రభుత్వం ఈ లాస్ నుంచి మమ్మల్ని ఏదైనా కాపాడాలని కోరుకుంటున్నాం. ఆయనకి వచ్చి 1 లక్ష నుంచి 2 లక్షలు పెట్టుబడి పెట్టాం సార్. ఆ లాస్ట్కి ఒక 5 నుంచి 6 లక్షల దాకా వస్తాయి మాకు దిగుబడి. కానీ ఈ గాలి వర్షాలు గుండా ఊరకు నష్టం అయిపోయి నేలపాడైపోయింది సార్. ప్రభుత్వం వారు దయచేసి ఎంతకంత మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎన్ని ఎకరాలు వేసావు నువ్వు? నేను 2 ఎకరాలు వేసాను సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.